హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,587 దగ్గర ఓపెన్ అయింది. లాస్ట్ డే మనకి రీచ్ అయిన హై ఏదైతే ఉందో ఆ హైకి నియర్ బై మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు ఒకటే, 24,586 అరౌండ్ ఉంది ఓపెనింగ్ అండ్ క్లోజ్. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు ఏం మాట్లాడుకున్నామంటే 24,500 ఎబో మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు 24,500ని ఒక సపోర్ట్ లాగా చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు 24,500 అయితే మంచి సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేసింది. మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా అక్కడి నుంచి లోవర్ సైడ్ రీచ్ అయిన లో 24,522 చూపిస్తుంది. సో ఇంట్రాడే లో చూసుకుంటే 24,522, అలానే ఇంట్రాడే హై చూస్తే 24,635 వరకు వెళ్ళింది. 24,600 లెవెల్ని బ్రేక్ చేయడానికి పెద్ద టైం ఏం తీసుకోదు అని అనుకుందాం. అలానే ఇమీడియట్గా ఈరోజు 24,600 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. బట్ 24,600 అబౌవ్ అయితే ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. టోటల్ రేంజ్ హై అండ్ లోస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇట్స్ 110 పాయింట్స్ అరౌండ్ ఉంది. బాడీ అయితే సో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే లాస్ట్ డే హై దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. దాని గురించి డీటెయిల్గా 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ నుంచి. ఫస్ట్ 30 మినిట్స్లోనే మనకి ఈ లో ఏదైతే ఇంట్రాడే లో ఉందో 24,522 ఈ లెవెల్ వరకు మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం బాడీస్ని ఓవర్లాప్ చేస్తూ ఒక రేంజ్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 24,535 అరౌండ్ ఉంది. సో ఈ లెవెల్ని మనం గమనించవచ్చు. సో ఇనిషియల్ స్టేజ్లో మార్కెట్ కొద్దిగా కన్సోలిడేట్ అయింది. సో ఆ కన్సోలిడేషన్ కూడా మనకి ఫ్రైడే రోజు మనకి ఏదైతే హై వచ్చిందో ఆ హై మార్కెట్కి ఒక జోన్ లాగా యాక్ట్ చేసింది. 9:15 నుంచి 12:45 వరకు. సో మార్కెట్ ఒక పర్టికులర్ రేంజ్లో ఉంది, 24,535. అండ్ అప్పర్ సైడ్లో చూసుకుంటే ఇది 24,600. ఏ క్యాండిల్ బాడీ కూడా 24,600 అబోవ్ అయితే క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ 1-2 టైమ్స్ మార్కెట్ టచ్ చేసింది. సో ఈ క్యాండిల్లో 10:30 క్యాండిల్లో 24,600ని టచ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 24,600ని టచ్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఫస్ట్ క్యాండిల్లో 24,600 దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో అలా చూసుకున్నప్పుడు ఇది ఫస్ట్ టైం అండ్ ఇది సెకండ్ టైం. అండ్ ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ రెసిస్ట్ చేశాయి 24,600 దగ్గర. సో ఆ తర్వాత మనకి ఒక బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో పర్టికులర్లీ ఈ 24,535 లెవెల్ ఇనిషియల్గా ఈ సపోర్ట్ ఉంటే మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి మార్కెట్ కొద్దిగా స్ట్రాంగ్ బేస్ ఫామ్ చేసుకుంటూ అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేసిందో అప్పుడు 24,575 అబోవ్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. సో టోటల్ రేంజ్ ఎక్సెప్ట్ ఫస్ట్ 1.5 అవర్ మిగతా మార్కెట్ అంతా ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. అది కూడా 24,575 నుంచి 24,625 అరౌండ్. సో ఈ 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్ట్రాంగ్గా కన్సోలిడేట్ అవుతూ స్ట్రాంగ్ పొజిషన్లో క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఈ రేంజ్ ఏదైతే క్లోజింగ్ వచ్చిందో 24,586 ఇది యాక్చువల్ క్లోజింగ్. సో ఈ క్లోజింగ్ నుంచి మార్కెట్ని టాప్ సైడ్ వెళ్తుంది అంటే రేపటి మార్కెట్లో 24,600 అబోవ్ క్లోజింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా మార్కెట్ని స్ట్రాంగ్గానే చూస్తున్నాం. సో మన రేంజ్ వచ్చేసి 24,750 వరకు ఉంటుంది ఈ వీక్లీ ఎక్స్పైరీకి. లేదు ఒకవేళ మార్కెట్ ఒక కన్సోలిడేషన్ ఫేస్లో ఉంటుంది అంటే 24,625 నుంచి అండ్ లోయర్ సైడ్ ఈరోజు ఏదైతే సపోర్ట్ ఏరియా ఉందో ఆ రేంజ్ వరకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా స్ట్రెంత్ అయితే లేదని మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసినట్టే కనిపిస్తుంది. సో కంపారిటివ్లీ లాస్ట్ డే మనకి కొద్దిగా బెటర్ క్లోజింగ్ అయితే వచ్చింది. లాస్ట్ డే క్లోజింగ్ వచ్చేసి 52,278 ఉంటే ఈరోజు ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అయిన లెవెలే 52,330 దగ్గర ఓపెన్ అవ్వడం, 52,330. సో ఇక్కడ ఓపెన్ అవుతూ లో వచ్చేసి ఫ్రైడే రోజు క్లోజింగ్ కన్నా లోయర్ సైడ్ వెళ్ళింది. 52,150 వరకు మార్కెట్ అయితే డ్రాగ్ చేసింది. 52,150 ఇంట్రాడే లో. అలానే ఇంట్రాడే హై వచ్చేసి 52,660. 52,660 ఇంట్రాడే హై. ఇక్కడ టోటల్ రేంజ్ మనం హై అండ్ లోస్ ప్రకారం చూసుకున్నట్లయితే 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. వెన్ వి సీ ఇట్ ఇన్ బాడీ వైజ్ ఇక్కడ 52,455 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 52,455. 120 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే
చూస్తున్నాం. స్టిల్ మనకి టాప్ లెవెల్లో 52,800 అనేది ఫస్ట్ ఇనిషియల్ రెసిస్టెన్స్ లాగా ప్లే చేస్తుంది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్. అక్కడి నుంచి మార్కెట్ నిఫ్టీ 50లో అయితే ఒక రెడ్ క్యాండిల్ చూసాం, బట్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఈ లెవెల్ నుంచి ఫస్ట్ కరెక్ట్ అవ్వడం జరిగింది. 52,400 నుంచి లోవర్ సైడ్ మనకి 52,150 చూపిస్తుంది. సో వెన్ వి సీ ఇట్ ఇన్ బాడీ వైజ్ క్యాండిల్లో చూసుకుంటే ఓవర్లాప్ అయిన లెవెల్ ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి 52,230. సో మార్కెట్ 52,200 ఎబోనే ప్రతి క్యాండిల్ బాడీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మంచి సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇంట్రాడేలో. ఇనిషియల్గా 52,200 నుంచి టాప్ లెవెల్లో ఏదైతే రౌండ్ ఆఫ్ మార్క్ ఉందో 52,500, ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ స్టే చేయడం జరిగింది. ఫైనల్గా ఇంట్రాడే క్లోజింగ్ కూడా 52,500 అబో మనకి రాలేదు, 52,500 బిలోనే వచ్చింది. అది కూడా 52,455. ఒకవేళ మార్కెట్ కనుక ఒక 50 పాయింట్స్ అబోవ్లో క్లోజ్ అయింది అనుకుంటే, 52,500 అబోవ్లో క్లోజ్ అయింది అనుకుంటే, దెన్ మార్కెట్ని ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి 52,800ని ఇనిషియల్ రెసిస్టెన్స్ లాగా గమనిస్తూ 53,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇంట్రాడే లెవెల్లో ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి స్టిల్ ఇంకా కన్సోలిడేషన్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం రేపటి మార్కెట్లో ఏ విధంగా యాక్ట్ చేయబోతుందో. మార్కెట్ 52,000 లెవెల్ని కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ బ్రేక్ చేసింది అంటే దెన్ మనం దీన్ని సపోర్ట్ లాగా చూస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక బ్యారియర్ 52,500. సో ఇది సపోర్ట్ లాగా కన్వర్ట్ అవుతుందా లేదా స్టిల్ ఒక జోన్లోనే ఉండిపోతుందా బ్యాంక్ నిఫ్టీ అనేది రేపటి మార్కెట్లో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Blogs. Bye guys, see you tomorrow.